కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం పెద్ద డ్రామా అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుతం దౌర్భాగ్యపు పాలన నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ నేతలు ధైర్యంగా చెప్పుకోగలరా? జగన్ ప్రశ్నించారు. నాయుడు మహానాడులో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసి తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. అలాంటి వారికి వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ చెల్లిస్తామని వైఎస్ జగన్ హెచ్చరించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఉన్నాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఎక్కడ అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో పడిపోతాడు అని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.